హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్, ఉచిత బస్సు ప్రయాణం రద్దు. ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే తెలంగాణలో ఇప్పటికీ అమల్లో ఉన్న ఉచిత బస్సు పథకం ఆగిపోతుంది అని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈ విధంగా అన్నారండి. ఇకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే కోమటిరెడ్డి గోపాల్ రెడ్డితో కలిసి ఆయన చేసిన ప్రచార కార్యక్రమాల్లో ఈ మాట అన్నారు. దాంతో ప్రజలు ఇదేం రాజకీయం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టే తెలంగాణ మహిళలు హాయిగా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని, ఇంతటి మంచి పథకాన్ని అందించిన కాంగ్రెస్ ఓడిపోవాలా అని ప్రజలను ప్రశ్నించారు. సో ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోతే ఆ పథకం ఆగిపోతుందని తెలంగాణ ఆడబిడ్డలకు తెలియదా అని ఆయన వ్యాఖ్యానించడం ఈ విధంగా చర్చనీయాంశంగా అయితే మారడం జరిగింది. సో మరి చూసారు కదండి. ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఈసారి ఈ ఎన్నికల్లో ఓడిపోయినట్లయితే, సో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ కనుక ఓడిపోయినట్లయితే ఈ పథకం ఆగిపోతుందని చెప్పగానే చెప్పారు.